చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. ఆలు టమాటా ఈ రెండు కలిపితే చాలా కమ్మని కర్రీ వస్తుంది. మీరు పూరీకి కానీ చపాతీకి కానీ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఈ రెండిటికి జననం పుట్టుక ఒకే చోటు నుంచి వచ్చిందని. అంటే టమాటో పొటాటో మధ్య ఒక రకంగా తల్లి బిడ్డల సంబంధం ఉంది. అంటే ఇప్పుడు మనం వాడుతున్న పొటాటో టమాటో బిడ్డ. చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆ పేరు పొటాటో టమాటో అని అందుకే వచ్చిందో లేదో నాకు తెలియదు. సో ఇప్పుడు శాస్త్రవేత్తలు లేటెస్ట్గా ఈ పొటాటోస్ ఆరిజిన్ ఏంటి, ఎవల్యూషన్ బయాలజీ అంటారు, దీని మూలాలు ఎక్కడ అని స్టడీ చేశారు. సో ఆ ఇంట్రెస్టింగ్ స్టడీ ప్రకారము ఏం బయటపడిందో చెప్పే ముందు కాస్తంత పొటాటోస్ ప్రత్యేకత. పొటాటోస్కు టమాటోస్, బంగాళాదుంపలు టమాటాలు లేదా ఆలుగడ్డలు టమాటాలకు కామన్ ఉండే అంశం ఏంటంటే, మన ఇంట్లో కిచెన్లో అనేక రకాలుగా పొటాటోలను టమాటాలను వాడతారు. మీరు ఖాళీగా రోస్ట్ చేసి బాయిల్ చేసి తినచ్చు, కర్రీ చేసి తినచ్చు, వేపుడు చేసుకొని తినచ్చు. పొటాటోస్ను చిప్స్ లాగా తినవచ్చు. పొటాటోను ఏదైనా కర్డ్తో కలిపి కూడా మీకు చల్లకడిలాగా చేస్తారు. ఇలా పొటాటో ఎలా వాడతారో టమాటో కూడా అలాగే వాడతారు. టమాటో సాస్, టమాటో జ్యూస్, టమాటో సూప్, టమాటో చట్నీ, టమాటో కర్రీ, టమాటో ఉతప్పం, ఇలా టమాటో ఆమ్లెట్, టమాటాస్ ఏది లేకపోతే సలాడ్స్గా కూడా తినచ్చు. సో ఈ పొటాటోస్కు టమాటోస్ రెండింటికి కూడా వర్సటైల్ యూజెస్ ఉన్నాయి. ఈ పొటాటోస్ ప్రపంచంలో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్గా భావిస్తారు. అంటే సుమారు 100 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో పొటాటోస్ తింటారు, బంగాళదుంపలు తింటారు. సో వీరు ఈ 100 కోట్ల మంది తినే బంగాళదుంపలు లేదా ఆలుగడ్డలు అన్నీ ఒకే వెరైటీ కాకపోవచ్చు. మొత్తం భూమిపైన 5000 వెరైటీస్ ఆఫ్ పొటాటోస్ను పెంచుతారు లేదా పొటాటోస్ అవైలబుల్గా ఉన్నాయి. 5000 రకాల పొటాటోస్ ఉన్నాయి. మీరు గమనించండి ఎంత ప్రత్యేకతో. సో 5000 రకాల పొటాటోస్ ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి. 35 కోట్ల టన్నులు 350 మిలియన్ టన్స్ ఆఫ్ పొటాటో ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో అత్యధికంగా పొటాటోస్ను పండించే దేశం చైనా. సో ఈ పొటాటోస్ మీకు సుమారు 10,000 సంవత్సరాల క్రితం మీకు సౌత్ అమెరికాలోని ఆండిస్ ప్రాంతంలో దీన్ని కల్టివేట్ చేయడం మొదలైంది. అంతకుముందు ప్రకృతిలో దొరికే వైల్డ్ వెరైటీస్గా, కానీ వీటిని ఒక వ్యవసాయ పద్ధతి లాగా సాగు చేసి పండించడం అనేది ఒక నియర్లీ 10,000 సంవత్సరాల క్రితం సౌత్ అమెరికాలోని ఆండిస్ ప్రాంతంలో, పర్వత ప్రాంతాల్లో ఇది మొదలైంది. సో ఈ పొటాటోస్ తర్వాత 16th సెంచరీ నుంచి ప్రపంచమంతా ఎక్స్పాండ్ అయిపోయింది. సో ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ పొటాటోస్ ఆరిజిన్స్ ఎక్కడా అని కనుక్కోవడం మొదలుపెట్టారు. ఇందులో ఇంట్రెస్టింగ్గా బయటపడింది ఏంటంటే, మీకు 14 మిలియన్ ఇయర్స్ క్రితం ఒక యాన్సిస్ట్రల్ ప్లాంట్, ఒక వెరైటీ ఆఫ్ ప్లాంట్ ఉండేది. 14 మిలియన్ ఇయర్స్ అంటే 1,40,00,000 ఏళ్ళ క్రితం. అది కాస్త 2 ప్లాంట్స్గా విడిపోయాయి. ఒకటి టొమాటో ప్లాంట్గా, మరొకటి ట్యూబరోసమ్ అనే ప్లాంట్. ఇది ఇప్పటికీ కూడా పెరు దేశంలో అవైలబుల్గా ఉంది. ట్యూబరోసమ్ అంటారు. సో ఈ ఈ ఈ ప్లాంట్ టమాటో లాగానే ఉంటుంది, కానీ టమాటో కాదు. సో ఈ 2 టమాటో ప్లాంట్గా, ట్యూబరోసమ్ ప్లాంట్గా డివైడ్ అయ్యింది. అంటే 14 మిలియన్ ఇయర్స్ క్రితం కామన్గా ఉండే ఈ రెండింటికి ఆన్సిస్టర్ ఒకటే. కానీ ఈ ట్యూబరోసమ్కి ఇప్పుడు బంగాళదుంపల్లాగా ట్యూబర్స్ ఉండవు. అంటే మనం ఇప్పుడు భూమిలో గడ్డలాగా ఫామ్ అవుతుంది కదా, అది అవైలబుల్గా ఉండదు దానికి.
సో ఆ తర్వాత మీకు 5 మిలియన్ ఇయర్స్ ఎగో 50 లక్షల సంవత్సరాల క్రితం మళ్ళీ అనుకోకుండా నేచురల్గా ఎవరో కావాలని చేయలేదు, ఈ టమాటో అండ్ మీకు ఈ ట్యూబరోసంలు కలిసిపోయాయి. అంటే 14 మిలియన్ ఇయర్స్ క్రితం ఒకటిగా ఉన్న ఈ ప్లాంట్ కాస్త రెండుగా విడిపోతే ఆ తర్వాత 5 మిలియన్ ఇయర్స్ కింద 50 లక్షల సంవత్సరాల క్రితం నేచురల్ ప్రాసెస్లో ఈ రెండు కలిసిపోయాయి. ఈ రెండు ప్లాంట్ యొక్క జీన్స్ కలిసిపోయాయి. అప్పుడు హైబ్రిడ్ ప్లాంట్గా పొటాటో ఎమర్జ్ అయింది. అంటే ఈ టమాటో అండ్ ట్యూబరోసంకు కామన్ యాన్సిస్టర్ ఒకే తల్లి. మళ్ళీ ఈ రెండు కలవడం వల్ల అది కూడా అన్ఇంటెన్షనల్గా ఎవరో కావాలని దాన్ని సింథటిక్ బయాలజీ లాగా చేయలే. సో నేచురల్ ప్రాసెస్లో అనుకోకుండా జరిగిన పరిణామ క్రమంలో ఈ రెండు టమాటో అండ్ ట్యూబరోసం కలిసి ప్రస్తుతం మనము చూస్తున్న తింటున్న పొటాటోగా రూపాంతరం చెందింది. సో మరి ఈ పరిశోధన ప్రత్యేకత ఏంటి అంటే మనకు ఈ క్రాప్స్కు నీకు చాలా హైబ్రిడ్ క్రాప్స్ అంటే రెండు డిఫరెంట్ స్పెసిస్ కలిపినప్పుడు ఆ కొత్తగా ఏర్పడే స్పెసిస్ ఎంత నిలబడుతుందనేది అనుమానమే. అలాంటి ప్రయోగాలు జరిగాయి. లయన్ టైగర్లను కలిపి ఓ కొత్త జంతువే తయారు చేయాలని ప్రయత్నాలు జరిగాయి. ఇలా కొత్త ప్లాంట్లను తయారు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు టమాటో అండ్ పొటాటో ఒకే వెరైటీ, ఒకే యాన్సిస్ట్రల్ ఆరిజిన్ అంటే ఒకే తల్లి, ఒక రకంగా ఒకే జన్యుపరమైన ఒకే వంశానుక్రమం గనక ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మరి ఇంకేదైనా ఇప్పుడు ఆధునిక టమాటో ఆధునిక పొటాటో రెండు చాలా ఎవాల్వ్ అయి ఉంది లక్షల సంవత్సరాల్లో. ఈ రెండింటిని కలిపి ఏమైనా కొత్త వెరైటీ ఏమైనా తయారు చేయగలరా? ఇప్పుడు ఆలుగడ్డ పొటాటోస్ భూమిలో దొరుకుతాయి, టమాటోస్ ప్లాంట్కు ఫ్రూట్ లాగా దొరుకుతుంది. ఒకసారి శాస్త్రవేత్తలు ఫ్రూట్ దాగా దొరికే పొటాటో భూమిలో తవ్వితే దొరికే టమాటోలు సృష్టిస్తారో మనకు తెలియదు. సో ఏం సృష్టిస్తారో తెలియదు. కానీ ఈ రెండు ప్లాంట్లను కలిపితే కొత్త రకమైన అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్, వాతావరణ పరిస్థితుల్ని పర్యావరణ పరిస్థితుల్ని తట్టుకొనేగలిగే కొత్త పోషక విలువలు కలిగినటువంటి పదార్థాలను కనుక్కోవచ్చు. మీకు ఇంట్రెస్టింగ్ ఉంది, టమాటోలో విటమిన్ సి ఉంటుంది అనుకుంటాం. శాస్త్రవేత్తలు చెప్పేది పొటాటోస్లో కూడా విటమిన్ సి ఉంటుందని. చాలామంది ఇది ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అనుకుంటారు, కానీ ఇందులో అనేక పోషక విలువలు ఉన్నాయని ఇంటర్నేషనల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెరూకు చెందిన అంతర్జాతీయ బంగాళదుంపల పరిశోధనా కేంద్రం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇందులో విటమిన్ సి ఉంది, పొటాషియం ఉంది, అలాగే రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు. అంటే ఈ రెసిస్టెంట్ స్టార్చ్ హెల్తీ గట్ బ్యాక్టీరియా అంటే గట్ హెల్త్ అంటే మన ఆహార సంబంధిత ఆరోగ్యానికి చాలా కీలకమైన ఉపయోగపడే బ్యాక్టీరియా ఉత్పత్తిలో ఈ రెసిస్టెంట్ స్టార్చ్ పనిచేస్తుందని. అదే కాకుండా ఫైబర్ ఉందని ఇందులో. ఈవెన్ కొంతమంది స్కిన్ గ్లో కావటానికి కూడా పొటాటోని కట్ చేసి స్కిన్పై రాస్తుంటారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ సైంటిఫిక్, ఎంత రాష్ట్రీయమో తెలియదు కానీ చూశాను. సో పొటాటోలో విటమిన్ సి నుంచి మొదలుకొని పొటాషియం, ఫైబరు, రెసిస్టెంట్ స్టార్చ్, ఇది గ్లూటెన్ ఫ్రీ అని కూడా అంటారు. సో అందువల్ల మీకు ఇట్స్ టేస్టీగానే కాదు, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హెల్త్ బెనిఫిట్స్ అని కూడా అంటారు. సో ఈవెన్ లో ఫ్యాట్ అని కూడా. సో అందువల్ల పొటాటో టమాటో రెండు కలిపితే ఇప్పుడు ఎవాల్వ్ అయిన పొటాటో టమాటో కలిపితే మనకి ఇంక కొత్తది వస్తుందో చూడాలి. బట్ డెఫినెట్గా అందుకే టమాటో పొటాటో ఆలు టమాటా కర్రీ అందుకే అంత టేస్టీగా ఉంటుంది అనుకుంటాను.